పులివెందుల ఎన్నికలు రసవత్రంగా కాదు రసాభాసగా జరిపే ప్రయత్నాలు జరుగుతున్నటువంటిది అది వైసీపీ చేస్తోందని తెలుగుదేశం చేస్తోందని వైసీపీ విమర్శించుకుంటున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్గా స్పందించారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక ప్రజాస్వామిక అరాచకవాదని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని, కుట్రలు చేసి దాడులు దౌర్జన్యాలు చేసి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనడానికి మరోమారు మన కళ్ళెదుటే రుజువులు కనిపిస్తున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాత్ర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు బరితెగింపు రాజకీయాలు దీనికి సాక్ష్యాలు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా కుట్రపూరితంగా అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు గారు ఆయన అడుగులకు మడుగులొత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ము కాసే మరికొంతమంది పోలీసులు వీళ్ళంతా ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు గారు అసలు చేస్తున్న కుట్రపూరిత పథకాన్ని ఒకసారి చూస్తే పులివెందులో, ఒంటిమిట్ట జడ్పీటీసీలో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయి. వందల మంది వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను బైండ్ ఓవర్ చేశారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గడప తొక్కని వాళ్ళని, ఎలాంటి కేసులు లేని వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసి వైఎస్ఆర్సీపీ తరఫున పనిచేస్తున్న వాళ్ళని, ప్రచారం చేస్తున్న వాళ్ళని పోలీసులను ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులో వివాహానికి హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడి చేశాయి. ఈ ఘటనలో అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లివారిని శ్రీకాంత్, నాగేష్, తన్మోహన్ రెడ్డి తదితరులపైన దాడికి దిగారు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పనిచేస్తే ఇలానే దాడులు చేస్తామంటే హెచ్చరికగా దీనికి పాల్పడ్డారు. ఆగస్టు 6న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిని హత్య చేయడమే లక్ష్యంగా నల్గొండవారిపల్లె వద్ద వాళ్ళు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు, రాళ్లు, రాడ్లతో దాడి చేసి వీళ్ళని తీవ్రంగా గాయపరిచారు. కారుని బద్దలు కొట్టారు. పెట్రోల్ పోసి ఆ కారుకి నిప్పంటించేలా ప్రయత్నం కూడా చేశారు. రమేష్ యాదవ్కి గాయాలు కాగా తీవ్ర గాయాలతో రక్తం ఊడుతున్న వేల్పుల రామలింగారెడ్డిని ఆసుపత్రిలో చేర్పించారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరిని పల్లెల్లో తిరగనీయకూడదని, ఒకవేళ అలా చేస్తే ఈ రకంగా దాడులు చేస్తామన్న సంకేతాలు ఇవ్వడానికి టీడీపీ గ్యాంగులతో ఈ దారుణాలకు ఒడిగట్టారు. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది పోయి ఆగస్టు 6 మధ్యాహ్నం 3:30 గంటలకు వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసు పెట్టారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై దాడి చేసిన వాళ్ళలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయకపోగా జరగని ఘటన జరిగినట్టుగా ఒక తప్పుడు ఫిర్యాదును సృష్టించి దాని ఆధారంగా బాధితులైన వేల్పుల రాము సహా మరొక 50 మంది నిందితులుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ మరియు అత్యాత్రం కేసు పెట్టారు. ఈ తప్పుడు కేసును వాడుకుని ఇప్పటికే పలు అరెస్టులు చేశారు. పోలింగ్ రోజున మరింత మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు నిర్బంధించే కుట్ర అమలు చేస్తున్నారు. ఆగస్టు 8 వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక నాయకుడిని బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి తమ వైపుకి లాక్కుని అలా పార్టీ మారిన వ్యక్తి నుంచి తప్పుడు ఫిర్యాదు తీసుకుని తప్పుడు కేసు పెట్టి దాని ఆధారంగా వైఎస్ఆర్సీపీకి చెందిన రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఆగస్టు 8 అధికార పార్టీతో చేతులు కలిపిన అధికారులు వైఎస్ఆర్సీపీ ఓట్లను తగ్గించేందుకు పల్లెల పోలింగ్ బూత్తులు ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు. ఓటు వేయాలంటే 2 గ్రామాల ప్రజలు 2 కిలోమీటర్లు, మరో 2 గ్రామాల ప్రజలు 4 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. పులివెందుల జడ్పీటీసీలో 10,600 ఓట్లు ఉంటే అందులో దాదాపు 4,000 మంది ఓటర్లను పక్కా వైఎస్ఆర్సీపీకి చెందిన గ్రామాలకు చెందిన వాళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెట్టి వీళ్ళు ఓటేయడానికి వెళ్లే క్రమంలో వాళ్ళని నిలనివ్వకుండా బెదిరించడం, భయపెట్టడం, భౌతిక దాడులకు దిగడం, ఓటు వేయనీయకుండా అడ్డుకుని తద్వారా ఓటింగ్ తగ్గించడం, బూతులను ఆక్రమించుకుని రిగ్గింగ్ పాల్పడడం. చంద్రబాబు గారు ఈ మాదిరి కుట్ర చేస్తున్నారు. పోలింగ్ బూతులను అడ్డగోలుగా ఎలా మార్చారని టేబుల్ అటాచ్మెంట్లో పెట్టుకొచ్చారు. ఇక్కడ ఆగస్టు 8 రాత్రి నల్గొండవారిపల్లె వద్ద టీడీపీ గ్యాంగులు దాడులు గాయపడ్డ వేల్పుల రామలింగారెడ్డిపైన తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన ఘటనలో 12 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో కొంతమంది ఆ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్తున్న సమయంలో వాళ్ళు బైండ్ ఓవర్ ప్రక్రియలో భాగంగా అదే పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలోనే ఉన్నారు. అయినా వాళ్ళ మీద ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. సాక్ష్యాలు, రుజువులు చూపించడం తప్పని పరిస్థితుల్లో వీళ్ళని పోలీసులు వదిలిపెట్టాల్సి వచ్చింది. మిగిలిన 8 మందిని ఈ తప్పుడు కేసులోనే టీడీపీ వాళ్ళు ఎవరు కోరితే వాళ్ళని నిర్బంధించే పనిలో పోలీసులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే టీడీపీ కండవ కప్పుకోగానే ఒకరిని ఈ కేసులో నిందితుల జాబితానికి తప్పించారు. ఇక ఎన్నికల పోలింగ్ రోజున ఓటింగ్ తగ్గించేందుకు తాము చేసే దాడులు, దౌర్జన్యాలు, బూత్ ఆక్రమణలు, రిగ్గింగ్లు కనిపించకుండా ఉండేందుకు, అక్కడ వాస్తవాలు ఏం బయటకు తెలియకుండా ఉండేందుకు మీడియాను కట్టడి చేస్తున్నారు. వాళ్ళపై దాడులకు సిద్ధమవుతున్నారు. లైవ్ వాహనాలను, వాటికి సంబంధించిన కిట్లను ధ్వంసం చేయడానికి టీడీపీ గ్యాంగులు ఇప్పటికే తిరుగుతున్నాయి. అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలని చెప్పుకునేందుకు సిగ్గుపడాలి. అయినా దేవుడి మీద నమ్మకం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది, అంతిమంగా ధర్మమే గెలుస్తుంది అన్నటువంటి ట్వీట్ చేశారు.